హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఇంట బయట సమస్యాత్మకమైన వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశను కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవే. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ నిర్లక్ష్య ధోరణి వలన, బాధ్యతలను విస్మరించడం వలన నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు పొరపాట్లు దొరకకుండా చూసుకోండి. అలాగే లంచాలు తీసుకోకపోవడం మేలు చేస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఈరోజు జాగ్రత్త వహించండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలలో పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతు చేయించుకోండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే ఈరోజు పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కార్మికులు కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇక సినీ రంగం వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. ఇక అనుకోని వివాదాలలో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాటిలో కాస్త నష్టం ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఇంట బయట సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే చేపట్టిన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక భూ సంబంధిత వివాదాలు అనేవి చుట్టుముడతాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వచ్చే లాభాలలో తేడాలు అనేవి వస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం అనేది పెరుగుతుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు ప్రోత్సాహం అంతగా కనిపించదు. చిత్ర పరిశ్రమ వారికి శ్రమ తప్ప ఫలితం అనేది పొందలేకపోతారు. ఇక విద్యార్థులకు కృషి అనేది ఫలించని నిరాశజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఎదురవుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు.